అసలు మీ నాన్నకు బుద్ధి లేదు. చిన్నపిల్లలకు పైసలు ఏకురా అంటే ఇస్తాడు, గిట్లా ఏస్తాడు. అయిపోయిందా నీ రామాయణం? పాపోదా వెనకట నీయసుంటిదేనే బేకరీలో కేక్ తిని బిర్యానీ సెంటర్లో బిల్ కట్టిందట. నా వల్ల కాదంటే మళ్ళీ పోదా ఉంటుందేందే. వెనకటికి నీలాంటోడు కూడా మామిడి పండ్లు కొని తొక్క తీసి పిక్క తిన్నాడట. అంత దూరం నుంచి దగ్గర దాకా వచ్చి రానంటున్నావేంది? రానంటే పానం తీసేటట్టున్నావు. ఎందుకు వచ్చినా గొడవ? పా పోదాం పా. అవునే, సేమ్ ఇట్లనే నీతో ఫోన్ మాట్లాడుతూ పోతున్నా కథం ఆ పిల్ల ఏడ్పిన వాడు. ఆ రోజంతా ఆగమైంది. అదిగో తాతయ్య, నేను చెప్పిన అక్కే ఆమె. ఏ పాప ఆగు. అమ్మో, ఇది మళ్ళీ వచ్చిందేని. బాగలేదనుకో పోలీస్ కంప్లైంట్ ఇస్తా. సారీ, ఆ రోజు జరిగిన దాంట్లో నాకేం సంబంధం లేదు. నన్ను ఏమనకండి ప్లీజ్. అమ్మ తల్లి, మేము నిన్ను ఏమనడానికి రాలేదు కానీ మా పాప మీకు ఎవరికో పైసలు ఇచ్చిందట కదా. పైసలా? పైసలు ఎక్కడి? అవునక్క, మొన్న ఎవరికి ఇచ్చినో గుర్తులేదు కానీ మీకే ఎవరికో ఇచ్చిన. బాగా గుర్తు తెచ్చుకో. మొన్న నువ్వు ఇచ్చిన షాక్కి నా మైండ్ మాయమైంది. నాకు నువ్వు తప్ప ఇంకేం గుర్తులేదురా. ఈమెమో ఇట్లా అంటది, నువ్వేమో అట్లా అంటావు. మరి పైసలు ఎడవైనట్టు? ఈ బుడ్డది మళ్ళీ ఏదో ప్లాన్ వేసినట్టుంది. మనం సైలెంట్గా సైడ్ అయిపోయి మిగతా ఇద్దరిని ఇరికిద్దాం. అంకుల్, నాకు గుర్తొచ్చింది. మొన్న ఇంక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చినట్టుంది. పోయి వాళ్ళ దగ్గర అడుగుదాం. పని పదండి పోదాం. అమ్మా అబ్బా, ముసలోడు అన్నం తింటుండా, ఐరన్ తింటుండా. మొన్న కొట్టిన దెబ్బలు ఇంకా పోలే. అమ్మా, మనది ఐరన్ తిన్న బాడీ కాదు కానీ ఐరన్ లాంటి బాడీ. మీరేంటి మా ఇంటికి వచ్చిర్రు? మా ఇల్లు మీకే తెలుసు? తెలియదు కానీ తెలుసుకున్నాం. ఎందుకు మరోసారి కొట్టుకోమనా? కొట్టు లేదు గిచ్చు లేదు కానీ మా పాప పైసలు ఇచ్చాయి. నేనేమన్నా ఈ అమ్మాయికి బాగున్నానా? చక్కగా సంబంధం లేకుండా పైసలు అడుగుతురు. మీరేదో పొరపడుతురు. కావాలంటే ఈ అమ్మాయిని అడుగురి. ఆ అమ్మాయి ఎక్కడికి తోలుకొచ్చింది? నేనేమన్నా చిన్నపిల్లల పైసలు లొకేషన్ లాగా కనబడుతున్నాడా? అందుకే కదా వీళ్ళ నీటికి తీసుకొచ్చింది. ఇట్లా పైసలు కష్టపడేది నువ్వు, నేను కాదు. అందుకే ఈ అమ్మాయిని ఎంబడేసుకొని తిరిగినావు. మరి మా ఎంబడి ఎందుకు తిరిగినావు? పైసల కోసం కాకపోతే పకోడీల కోసమా? హలో, మీరు కొట్టుకున్న పైసలు ఎగ్గొడదామని చూస్తున్నారా? అమ్మ తల్లి, నువ్వు నోరు తెరవకు. మొన్ననే మా ఈపులు సాపేసినావు. మళ్ళా తన్నులు పడే ఓపిక లేదు. నువ్వు ఎక్కువ చేయకు, ముక్కు తొక్కు చేస్తా. నా పైసలు నాకు ఇస్తే నేను పోతుందా? అసలు నువ్వు పైసలు ఒలికిచ్చినావు చెప్పకుండా పైసలు అంటే ఎట్లా? నాకు గుర్తుంటే చెప్పనా? మళ్ళా చాక్లెట్ తినుకుంటా మర్చిపోయినావా? అవును. మళ్ళా బిస్కెట్ తింటే గుర్తొస్తుందా? 100%. అరే పైసలు ఇవ్వమంటే చాక్లెట్ బిస్కెట్లు అని చిన్నపిల్లని ఆగం చెప్తావేంద్రా? మేము గట్లనేమున్నా చిన్నపిల్ల అనుకుంటే మాకు పెద్ద పుల్ల పెట్టింది. అదంతా కాదురా, చక్కగా నా పైసలు నాకు ఇస్తావా లేకుంటే పోలీసులకు ఫోన్ చేయన్నా? అబ్బో వద్దు, మొన్న నువ్వు గుమ్మిందే తగ్గలేదు. ఇప్పుడు వాళ్ళొచ్చి గుమ్మిర్రు అనుకో, నన్ను డైరెక్ట్ బొందలేసి గమ్ముడే. మొన్న పైసలు నువ్వు నాకు ఇయ్యలే అంటే మళ్ళీ ఇయ్య అంటావు. నువ్వు మా ఫ్రెండ్ గారికి ఇచ్చినట్టున్నావు, పోయి అడుగుదాంపా. ఓ నాయనా, ఈ తిరుగుడు నాతోని కాదు, నువ్వే పోయి మనం తీసుకురా పో. సరేది. అరే నీకోసం ఎక్కడెక్కడో ఎదుగుతున్నారా? ఎటు పోతున్నావు? కోసమా? పొలం కాడ చిన్న పని ఉండేరా, అటు పోయి పింఛన్ అప్లై చేసే ఉండే, చేయడానికి పోతానా. ఇవాళకిరా? ఇంకెవరకు? నాకే. మొన్న ముసోడు కొట్టిన దెబ్బలకు కాలు నడవనిత్తలే, దౌడలు నమ్మల్ని ఇత్తలేవు. దానికే పింఛన్ అప్లై చేస్తావా? అవునరా, దేవుడిచ్చిన అవలల్లా ఏ అవయం పని చేయకపోయినా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అన్నట్టే కదరా. అది తర్వాత అప్లై చేద్దు కానీ మా ఇంటికి పోదా. నో, ఇంత ఇంపార్టెంట్ పని చేసి నేను రాను. అరే ఇంతకంటే ఇంపార్టెంట్ పని ఉందిరా నీతో, రారా. ఇంతకంటే ఇంపార్టెంట్ పనా? ఏంటిది అది? ఆ కండల ముసలోడు మన ఈపులు కమిలి పెట్టాడు కొట్టిండు కదా, ఆ నొప్పుల నుంచి తప్పించుకోవడానికి మాల్ యూస్ నుంచి మందు తెప్పించిన. మనం అది వేసి ఇల్లుగా ఉంటే తెల్లారి వరకు నొప్పులండి మాయం. ఈ నొప్పులు మాయమోడేందో కానీ నువ్వు మందరంగానే నా పానం చిందులెత్తందిరా. పారాపోయి వేద్దాం.
మరి స్టఫ్ ఉందారా? ఓ కావాల్సిన ఉందిరా. మరి లేట్ ఎందుకు పా వేద్దాం. నాడు ఇద్దాం మామ, తొందర రేపోరా మంది ఇద్దాం. ఓ షిఫ్టింగ్కి మీరు కూడా వచ్చిర్రా? నా పైసలేవి? పైసలు ఎక్కడి? చిన్న పిల్లల దగ్గర డబ్బులు నొక్కింది కాక అబద్ధాలు ఆడతావా? నేను అబద్ధం చెప్తానా? నిజం ఒప్పుకొని పైసలు ఇస్తావా లేకపోతే పోలీసులకు ఫోన్ చేయన్నా? ఇట్లాంటి ఉంటుంది మాటలేంది. 4 అందుకుంటే వాడే నిజం చెప్తాడు. అరే మామ పైసలేందిరా, నాకు అస్సలు గుర్తుకత్తలేదు. ఇప్పుడు గుర్తొస్తుంది చూడు. మాకు గుర్తొచ్చింది గుర్తొచ్చింది గుర్తొచ్చిందా? గుర్తుకొచ్చింది. నిజంగా గుర్తొచ్చిందా? నిజంగా గుర్తొచ్చింది. అయితే నావే నాకు ఇయ్యు. నేను తీసుకున్నది 1000 కాదు 2000. మీ ముగ్గురమే పంచుకున్నాం అవి. చూసావా తాతయ్య, వీళ్ళు ఎంత పెద్ద దొంగలు. ఏయ్, మీ ముగ్గురు పైసలు ఇవ్వకపోతే పోలీసులకు ఫోన్ చేసి బొక్కలేపిస్తా. ప్లీజ్ అంత పని చేయొద్దు, మేము ఇస్తాం. ఇయ్యురి. నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఎందుకు నీకంత ఏడుపు? ఎందుకు నవ్వుతున్నావు? ఆ బుడ్డది చేసిన పనిలా నన్ను ఒక్కనే ఇరికిద్దామని చూసిరు మీ ఇద్దరు. కానీ నేను తెలివిగా మీ ఇద్దరిని కూడా ఇరికిచ్చిన.